అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. రోజు రోజుకు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారని చెప్పి గణాంకాలు నివ్వెరపరుస్తున్నాయి. చాలా దిగ్భ్రాంతికి గురి చేసేలా చేస్తున్నాయి. అసలు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, దానికి నివారణ ఏంటి, ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు? మనతో మాట్లాడడానికి సీనియర్ ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర అమర్నాథ్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఒక్కసారి క్యాన్సర్ అనే పేరు వింటేనే భయభ్రాంతులకు లోనయ్యే పరిస్థితి ఉంది. ఈ క్యాన్సర్ ప్రధానంగా ఎందుకు వస్తుంది అసలు? సో ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రకారం మీరు స్టార్ట్ చేశారు 20 మిలియన్ కేసెస్ ఇయర్లో రిజిస్టర్ అవుతుంది అన్నట్టు. సో 2022 డాటా ప్రకారం ప్రతి సంవత్సరం 20 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ ఆర్ బీయింగ్ డిటెక్టెడ్ అండ్ అరౌండ్ 9.7 మిలియన్ పీపుల్ డై ఎవ్రీ ఇయర్ విత్ క్యాన్సర్. సో ఇదొక హ్యూజ్ నంబర్. సో దిస్ నంబర్ క్రియేట్స్ స్కారియర్ థింగ్, ఒక భయం అందరితో యూజ్ చేస్తుంది. సో యాక్చువల్లీ క్యాన్సర్ అనేది మనం భయపడాల్సిన అవసరం లేదు. దానిలో ఒక అవగాహన తక్కువ ఉన్న వల్లనే మనకు దాని గురించి ఉన్న భయం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఈరోజు 4th February 2025 రోజు వరల్డ్ క్యాన్సర్ డే పాటించుకుంటున్నాం. సో ఈ సంవత్సరం నుంచి మీరు అడిగిన ప్రశ్నకు ఉన్న మొదటి స్టెప్ క్యాంపెయిన్ జరుగుతుంది, 3-year క్యాంపెయిన్. సో దీంట్లో ఏంటంటే యునైటెడ్ బై యునీక్ అన్నట్టు. సో ఇన్ని సంవత్సరాలు మనం క్యాన్సర్ ఇంత నంబర్స్ ఉంది, ఆ నంబర్స్ ఉంది అన్నట్టు అలా ఆలోచన చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ప్రతి మనిషి క్యాన్సర్ భయం, హోప్, వాళ్ళు దానివల్ల వాళ్ళ ఎలా రెసిలియన్స్, వాళ్ళ సర్వైవర్స్, ఒక్కొక్క పేషెంట్ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్రధానంగా మనం దిస్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ ఏ 3-year క్యాంపెయిన్. సో అన్ని పేషెంట్ను ఎలా, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎలా అది కోలుకుని బయటకు వచ్చారు, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు ఈ సర్వైవర్షిప్ అనేది ఆ జర్నీ హౌ డిడ్ దే గో ఫార్వర్డ్, దీని గురించి ఆలోచన చేసి 3-year క్యాంపెయిన్ జరుగుతుంది. సో ముఖ్య కారణాలు ఏమేమి ఉంటుందంటే మెయిన్లీ 3 రీజన్స్, ఒక టాప్ మోస్ట్ 3 రీజన్స్ అన్నట్టు మనం డివైడ్ చేసుకోవచ్చు. మెయిన్ రీజన్ 1 ఈజ్ అవర్ సెల్స్, మనం యొక్క హ్యూమన్ బీయింగ్ కాబట్టి మన దాంట్లో ఒక రిస్క్. ఇంకొకటి వాట్ వీ ఈట్, వాట్ వీ డ్రింక్. సో ఆ ప్రకారం మనకు వాట్ వీ ఈట్ అండ్ వాట్ వీ డ్రింక్, సో మనం తీసుకునే వస్తువుల పైన పడి ఉంటుంది ఒక రిస్క్. ఇంకొకటి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్. సో వాట్ వీ ఈట్, వాట్ వీ డ్రింక్, ఏదో ఫస్ట్ తీసుకుంటే మనం ఆల్కహాల్, టొబాకో, మల్టిపుల్ టైమ్స్ ఫ్రైడ్ ఫుడ్స్, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసిన ఆయిల్, ఇదంతా కార్సినోజెనిక్ ఐటమ్స్. ఒక్క సిగరెట్లోనే 200 వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్ కాసింగ్ డ్రగ్స్ ఆర్ దేర్. కెమికల్స్, నాట్ డ్రగ్స్, కెమికల్స్ ఆర్ దేర్. ఆల్కహాల్, దాంట్లో మనం తాగుతున్నప్పుడు అది మన శరీరంలో అసటాల్డిహైడ్ అన్నట్టు ఒక కెమికల్గా మారుతుంది. దాట్ క్యాన్ కాస్ కొలాన్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇలాంటిది. సో దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ అండ్ వాట్ వీ డ్రింక్. సో మెయిన్ 3 థింగ్స్ ఆర్ ఆల్కహాల్, టొబాకో, స్మోకింగ్. మళ్ళా డయట్, పాతకాలంలో ఇట్ వాజ్ వెరీ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ మేడ్ ఎట్ హోమ్, మనం ఇంట్లోనే తయారు చేసి తినేది అలా అలవాటు ఉండే. ఇప్పుడు మనం బయట ఫుడ్లోకి ఎక్కువగా అలవాటు అవుతున్నాం. జంక్ ఫుడ్ అన్నట్టు ఒక కాన్సెప్ట్కి మనం షిఫ్ట్ అయిపోయినాం. ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్. సో ఫ్రైడ్ ఐటమ్స్, ఆల్ మైదా, షుగర్, ఎక్సెస్ షుగర్, ఇదంతా ఇట్ క్యాన్ కాస్ క్యాన్సర్. సో క్వాలిటీ ఫుడ్, హెల్తీ డయట్ అండ్ యాక్టివిటీ. నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్టివిటీ. వీ డోంట్ డూ ఎనీ యాక్టివిటీ. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అయిపోయినాం. సో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడమే ఒక ప్రొటెక్టివ్ థింగ్ అగెయిన్స్ట్ క్యాన్సర్. మనం హెల్తీగా ఫుడ్ తినడం, హెల్తీ యాక్టివిటీస్ చేయడమే మనకు ఒక ఇది ఇస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ జెనెటిక్, ఏదో మ్యూటేషన్స్ అన్నట్టు చెప్పేది. దట్ ఈస్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ జెనెటిక్ మ్యూటేషన్. ఇప్పుడు మనం దానికి కొత్త ట్రీట్మెంట్స్ తయారవుతుంది. మ్యూటేషన్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అన్నట్టు తీసుకొని వస్తాం. సో విచ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్. ఇప్పుడు ఒక మ్యూటేషన్ ఉందంటే దానికి టార్గెట్ చేసి ఒక ట్రీట్మెంట్. సో that way also it helps. సో మనం ప్రైమోడియల్ ఫస్ట్ వచ్చే ముందే మనం ఎలా ఆపుకుందాం అన్నట్టుంటే అవర్ హెల్త్
మనం మంచిగా కాపాడుకోవాలా, లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలా, అడిక్టివ్ బిహేవియర్స్ అంతా స్టాప్ చేయాలి, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, టొబాకో, అంబర్ ఇలాంటివి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తేనే ఇండియాలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఈజ్ మోర్ కామన్ ఇన్ మేల్స్, హయ్యెస్ట్ నంబర్. వై? బికాస్ వీ యూజ్ ఆల్ దిస్ టొబాకో, చూయింగ్, అంబర్ ఇలాంటిదంతా యూజ్ చేస్తున్నాం అట్లా. సో ఇంకొకటి ప్రివెంటివ్ మెషర్ ఇంకొకటి ఏంటంటే ఇన్ ఫీమేల్స్ స్క్రీనింగ్ టెస్ట్ లేకపోతే వ్యాక్సిన్స్. దేర్ ఆర్ ఫ్యూ వ్యాక్సిన్స్ దట్ ఆర్ వెరీ దే హ్యావ్ ప్రూవన్ దట్ ఇట్ క్యాన్ రెడ్యూస్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అన్నట్టు. ఇప్పుడు సర్విక్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ఎదురుగా గాడాసిల్ అండ్ సర్వారిక్స్ అన్నట్టు ఒక 2 వ్యాక్సిన్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే 90% ఆఫ్ ద గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 90% దాకా వైరస్ వల్ల అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ వైరస్ వల్ల కాదా? ఎందుకంటే క్యాన్సర్కి ప్రధాన కారణమే అది హెచ్పివి అంటున్నారు కదా, హ్యూమన్ పాపిలోనియల్ వైరస్ అంటున్నారా, ఇది కాదా? సో ఇప్పుడు అదొక మిస్కన్సెప్ట్. అది ఏంటంటే లైక్ సర్విక్స్ క్యాన్సర్ను ఓరల్ క్యాన్సర్లో ఒక భాగం ఈ వైరస్ వల్ల అవడం. దట్ ఈస్ జనరల్గా ఇప్పటివరకు డాక్టర్స్, సైంటిస్టులు ఎన్ని రకాల క్యాన్సర్స్ను గుర్తించారు అసలు? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ క్యాన్ టర్న్ ఇంటూ ఎ క్యాన్సరస్ థింగ్, ఓకే, ఎక్సెప్ట్ హెయిర్ అండ్ నీల్స్, ఓకే, బికాస్ దే ఆర్ డెడ్ టిష్యూస్. అది మల్టిప్లై కాదు. జస్ట్ ఎవ్రీథింగ్ క్యాన్ బికమ్ క్యాన్సర్. సో దీంట్లో ఈ రీజన్ చెప్పడానికి, కాజ్ ఏందని చెప్పడానికి, ఇట్ ఈస్ ఎ బ్లైండ్ థింగ్, హెరిడిటరీ థింగ్, జెనెటిక్ అలా కనిపెట్టుకున్నారు. కొన్ని వైరస్ వల్ల క్యాన్సర్స్ ఉంది. ఇప్పుడు హెచ్పివి అన్నట్టు అన్నారు. అలాగనే ఈ హెపటైటిస్ బి వల్ల క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంది. హెచ్ఐవి ఇండ్యూస్డ్, హెచ్ఐవి వల్ల క్యాన్సర్ జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళు కనిపించే కొన్ని క్యాన్సర్స్ ఉన్నది. సో ఇలా ఒక సూపర్ఫిషియల్ ఆర్ ఐడియా, గుడ్ ఐడియా ఇస్ దేర్, బట్ పర్టికులర్ ఒక పేషెంట్కు క్యాన్సర్ వచ్చింది, వై అన్నట్టు చెప్పడం, ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ వర్కప్. అంటే మనం ఆ క్యారెక్టర్స్, ఒక పేషెంట్, ఒక క్యాండిడేట్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు అంటే మనం ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ లక్షణాలను బట్టి ఈయన క్యాన్సర్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో క్యాన్సర్ సస్పెషన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు సడన్ ఆన్సెట్, ఏదైనా ఒక సడన్గా ఒక రోజు అల్సర్, నోట్లో అల్సరు, పుండు లెక్క, ఆ పుండ్లు మానట్లేదు, పుండు పెరుగుతూనే ఉంది, మింగడానికి ఇబ్బంది, కంటిన్యూస్గా దగ్గు, సడన్ చేంజ్ ఆఫ్ వాయిస్, అలాగనే వెయిట్ లాస్ ఒక 10% ఓవర్ 6 monthsలో 10% ఆఫ్ బాడీ వెయిట్ లాస్ అయ్యిందంటే, మళ్ళీ మోషన్ పోతున్నప్పుడు బ్లీడింగ్ అవ్వడం, యూరిన్లో బ్లడ్ రావడం, పోస్ట్ మెనపోసల్ బ్లీడింగ్ అంటారు, అలాంటి ఫీమేల్స్లో రావడం, రొమ్ములో చిన్న గడ్డల లెక్క కనిపించడం, ఇదంతా క్యాన్సర్ లక్షణాలు. సో అది ఎంత తొందరగా మీరు ఐడెంటిఫై చేస్తారో అంత తొందరగా మీరు కన్సల్టేషన్కి వెళ్తారు, కెన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ, యూ కెన్ గెట్ క్యూర్డ్. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, క్యాన్సర్లో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం క్యాన్సర్ అని తెలుసుకునే వారికి స్టేజ్ దాటుతున్నారు, స్టేజ్ దాటింది అని అంటుంటారు. అది మనకి ఇక్కడ ఎర్లీ డిటెక్షన్ సిస్టమ్ అనేది మన దగ్గర రాలేదా ఇంకా? అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ప్యారిస్లో జరిగినటువంటి సమావేశం నుంచి కూడా ఈ వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వ్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మరి ఇంకా పురోగతి ఏం సాధించలేదు, డెవలప్మెంట్ టు ప్రివెంట్ ద క్యాన్సర్. సో ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి సింపుల్ ఆన్సర్ ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు కావాలి. ఏ ఒక్క క్యాన్సర్, ఏ ఒక్క ఇదను కనిపెట్టుకోవడానికి అది ఎంత పెద్దగా అవుతుందో దానికి ముందే మనం కనిపెట్టి ఒక టెస్ట్ మనకు కావాలి. సో దెర్ ఆర్ సో మెనీ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్. ఇప్పుడు ప్యాప్స్మియర్ ఫర్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కు, మ్యామోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కు, కొలోనోస్కోపీ, ప్రోస్టేట్కి పిఎస్ఏ లెవెల్, ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నది. మళ్ళీ అలాగే పేషెంట్కు ఒక అవగాహన అనేది తక్కువ ఉంది, అవేర్నెస్. సో పేషెంట్ అవేర్నెస్ ఉంది అంటే దే క్యాన్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. సో స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటంటే స్టార్ట్ అయ్యే ముందే దానికి ఒక లేటెంట్ పీరియడ్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కనిపెడితే ముందు అప్పుడు వచ్చే లోపల నేను ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది అన్నట్టు. కొన్ని విషయాలు ఏంటంటే స్టార్ట్ అయింది, ఓకే, సపోజ్ ఒక పేషెంట్ స్టార్ట్ అయింది, వాళ్ళు ఎంత తొందరగా వస్తున్నారు. సో పేషెంట్ అవేర్నెస్ లేకపోతే కమ్యూనిటీ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది జరగట్లేదు.
ఆ అవేర్నెస్ ఉన్నా కూడా కొంతమంది వదిలేస్తున్నారు, ఆ ఫీచర్స్ మైండ్ చేయకుండా అలాగే వదిలేస్తున్నారు. సో దానివల్ల పెరుగుతుంది. హయ్యర్ ఎండ్ స్టేజ్లో మనకు ఇక్కడ పేషెంట్స్ హాస్పిటల్ వస్తారు. వీఆర్ గెట్టింగ్ నా ఒక కంపారిటివ్ నేను చూస్తున్నప్పుడు అయితే ఇప్పుడు ఎర్లీగానే పేషెంట్స్ బాగా మంది వస్తున్నారు, కొంచెం అవేర్నెస్ అందరికి వస్తూనే ఉంది. మీరు అన్నట్టుగా వ్యాక్సిన్ ఉంది, ఎర్లీగా మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు వ్యాక్సిన్ బ్రెస్ట్కి కానీ యూటరస్కి సంబంధించి క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఎవరైనా తీసుకోవచ్చా? ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? వాళ్ళ యొక్క శారీరక స్థితి ఎట్లా ఉండాలి? సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ అన్నప్పుడు బ్రెస్ట్ ఇలాంటిది అంత వ్యాక్సిన్స్ లేవు. ఇప్పుడు అప్రూవ్డ్ వ్యాక్సిన్ అనేది గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి ఉన్నది మాత్రమే వ్యాక్సిన్ ఇప్పుడు అప్రూవల్గా ఉంది, అది HPV వ్యాక్సిన్. సో దానిలో ఇనీషియలీ అది ఏంటంటే యంగ్ గర్ల్ చైల్డ్లో అది టెస్ట్లు చేశారు, 9 to 14 years ఉన్న గర్ల్స్లో. కొత్త డేటా వస్తుంది, 9 to 14 కాదు, దాని తర్వాత ఉన్న వాళ్ళు అప్ టు 45 years ఆఫ్ ఏజ్ ఫీమేల్స్ ఎవరైనా ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ షెడ్యూల్ చేంజ్ అవుతుంది, 3 షెడ్యూల్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి 2 షెడ్యూల్ ఉంటుంది. 2 సారి వ్యాక్సిన్ తీసుకోవాలా, కొంత ఎర్లీ అయితే 3 వ్యాక్సిన్స్ తీసుకోవాలా. ఒకసారి పేషెంట్ క్యాన్సర్ బారిన పడితే డిటెక్ట్ అయితే వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది? లైక్ సర్జన్ కానీ, రేడియేషన్ మీరు అన్నట్టుగా, సో కీమో ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటి ఏ స్టేజ్లను బట్టి మీరు ఇట్లాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు, ఎట్లా ఇస్తారు? సో ట్రీట్మెంట్ ఎలా సజెస్ట్ చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండ్ పేషెంట్ పర్ఫార్మెన్స్. పేషెంట్ ఎంత గట్టిగా ఉన్నారు, మంచిగా ఉన్నాడా, తట్టుకుంటాడు ఆ ట్రీట్మెంట్ లేదంటే. ఇంకొకటి స్టేజ్ చూస్తాం, స్టేజ్ 1, 2, 3 and 4 అన్నట్టు స్టేజ్ డివైడ్ చేస్తాం. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో ఒక పేషెంట్కు సర్జరీ, కీమో, రేడియేషన్ అన్నీ అవసరం పడవచ్చు. కొంతమందికి సర్జరీ అండ్ రేడియేషన్ మాత్రం సరిపోతుంది, కొంతమందికి కీమో కావాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ట్రీట్మెంట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ మల్టీ డిసిప్లినరీ యాక్షన్ అన్నట్టు అంటాం. సో నేను ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, నేను ఒకరిని కూర్చొని నేను అందరినూ కాపాడడానికో లేకపోతే ట్రీట్మెంట్ చేయడానికో కుదురుతుంది అన్నట్టు కాదు. నేను మాత్రం కాదు, ఒక సర్జన్ కూడా మన టీంలో ఉండాలి, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ ఉండాలి, మంచి ఒక రేడియాలజిస్ట్ ఉండాలి, స్కాన్ చేసి డిటెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి, పెథాలజిస్ట్ ఉండాలి. సో మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు. సో ఈ మెయిన్ 3 ట్రీట్మెంట్స్ అంటే సర్జరీ, కీమో అండ్ రేడియేషన్. ఇది కాకుండా కొత్త వచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కొన్ని లింఫోమాస్, ల్యూకేమియాస్కు CAR T-cell థెరపీ అన్నట్టు కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి క్యాన్సర్ రాకుండా ఉండడానికి వచ్చిన వారికి? క్యాన్సర్ రాకుండా ఉండడానికి మీరే స్టెప్ తీసుకోవాలా. ప్రతి పర్సన్ షుడ్ టేక్ దేర్ ఓన్ స్టెప్. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలా, అడిక్టివ్ బిహేవియర్స్ వదిలేసుకోవాలా. ఎంత మంచి ఫుడ్ మీరు తీసుకోవడానికి వీలైతే అంత మంచి ఫుడ్ మాత్రమే తీసుకోండి. మంచి యాక్టివిటీస్లో దిగండి, వాకింగ్, రన్నింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, డూ సమ్ యాక్టివిటీస్. అండ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు లేకపోతే దానిలో డౌట్లు ఉన్న వాళ్ళకు ఎంత తొందరగా మీరు డాక్టర్ని సంబంధిస్తారో అంత మంచిది. ఎర్లీ డిటెక్షన్ హ్యాస్ హయ్యర్ క్యూర్ రేట్. ఇంకొకటి ఏంటంటే డోంట్ బీ అఫ్రేడ్. మీ క్యాన్సర్ జర్నీలో మేము కూడా సహకరిస్తాం. వీ ఆల్ ఆర్ ఇన్ దిస్ టుగెదర్. లెట్స్ బీట్ క్యాన్సర్. సో మొత్తం మీద మీ అలవాట్లు, ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్చుకోవాలి. అలాగే పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండండి. ఖచ్చితంగా మీరేం తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం వాటర్ తాగుతున్నారు, ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ప్రతి నిత్యం మంచి ఆహారపు అలవాట్లు, మంచి వాతావరణంలో ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే ఏమాత్రం అనుమానం ఉన్నా ఎలాంటి భయం లేకుండా సంబంధిత వైద్యులను ఖచ్చితంగా సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాన్సర్ అంటే అమ్మో క్యాన్సరా అనేటువంటి భయాన్ని వీడాలనేటువంటి సజెషన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు హైదరాబాద్ టుడే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.